ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాపూరు సర్కిల్ సమావేశం బుధవారం రాపూరులోని జేమ్స్ స్కూల్లో జరిగింది. సర్కిల్ అధ్యక్షులు మునీంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాపూరు, కల్వాయి, సైదాపురం మండలాలకు చెందిన వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, డైరెక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాఠశాలల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయ నైపుణ్యాభివృద్ధి తదితర విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయి ఏపీపీయూఎస్ఎంఏ నాయకులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు విద్యారంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, పాఠశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను సమిష్టిగా పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాపూరు సర్కిల్ అధ్యక్షులు మునీంద్రారెడ్డి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను సమన్వయం చేసుకుంటూ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి, రమణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, కృష్ణారావు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాపూర్ సర్కిల్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మీటింగ్ ని రాపూర్లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మెయిన్ అపస్మా అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గంలో ఫామ్ అయ్యి ఉంది. మన రాష్ట్రంలో కల్లా ప్రైవేట్ స్కూల్కి సంబంధించి అతిపెద్ద యూనియన్ ఏదైనా ఉందంటే అది అపస్మా అనేసి మేము గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉంటాము. మనం నియోజకవర్గం జిల్లాల బైఫ్రికేషన్ జరిగిన తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గం 2 భాగాలుగా చీలిన సంగతి అందరూ తెలిసిందే. అందులో భాగంగా నెల్లూరులో రాపూరు, సైదాపురం, కల్వాయి 3 కలిపి ఒక యూనిట్గా ఫామ్ చేసుకొని రాపూర్ యూనిట్గా మా కార్యకలాపాలన్నీ కూడా నెల్లూరు జిల్లాతో అనుసంధానం చేస్తూ ఉన్నాము. మేము ఏంటంటే మెయిన్ అపస్మా అనేది టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చేదానికి కూడా అపస్మా స్కూల్స్ అన్నింటిలో కూడా జనరల్గా జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ముఖ్యంగా మనకి నెల్లూరు నేతాజీ సుబ్బారెడ్డి సార్ వాళ్ళ స్కూల్లో రెగ్యులర్గా ప్రతి నెలలో ఒక వారం జరుగుతూ ఉంటుంది. అట్లాగే స్టూడెంట్స్ కోసం అని కూడా మన స్వర్గీయ మనోహర్ రెడ్డి సార్ పేరు మీదుగా స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేస్తూ ఉంటాము. వీటితో పాటు మా కరస్పాండెంట్లకు కూడా ఇప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కరస్పాండెంట్ అట్లాగే స్కూల్ను కూడా మనం అప్డేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కరస్పాండెంట్లకు కూడా ప్రతి సంవత్సరం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు జిల్లా వ్యాప్తంగా. సో ఈ విధంగా ఇవే కాకుండా ఏదన్నా సమాజం పరంగా కూడా ఏదన్నా విపత్తులు సంభవించినప్పుడు కానీ అట్లా రాష్ట్రంలో ఉన్న అపస్మా మొత్తం కూడా ఒక యూనిట్గా సహాయ కార్యక్రమాలు అందజేయడం జరుగుతుంది. అట్లాగే నెల్లూరు జిల్లా అపస్మా అనేది మన రాష్ట్ర అపస్మాకే కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అంటే అందరికీ కూడా ఇదొక దిక్సూచిలాగా ఉంటుంది. సో అటువంటి నెల్లూరు జిల్లాలో ఉండటం నిజంగా గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ అపస్మా అనేది స్టేట్ వైడ్గా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉంది. ఈ విషయం చెప్పినట్టుగా ప్రతి నియోజకవర్గం ఉంది. ప్రతి సంవత్సరం మేము స్టేట్ లెవెల్లో నుంచి ప్రతి నియోజకవర్గంలో ఈ జూన్, జూలై నెలలో లేదా ఆగస్టులో బిగినింగ్లో ఇలాంటి సమావేశాలు పెట్టుకొని గత ఇయర్లో కానీ రాబోయే సంవత్సరంలో ఏ సమస్యలు ఇటు స్టూడెంట్ పరంగా కానీ లేదా పేరెంట్స్ పరంగా కానీ లేదా పబ్లిక్ పరంగా కానీ వచ్చే సమస్యలు, గవర్నమెంట్ పరంగా వచ్చే సమస్యలు ఎన్ని మాకు చాలా ఉంటాయి. వీటన్నింటిని ఎలాగా ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశంతో ఇలా మీటింగ్ పెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దాదాపు దగ్గర ఇది లాస్ట్ మీటింగ్. ఫస్ట్ నెల్లూరు నుంచి అటు ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు అన్ని నియోజకవర్గాల్లో పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం పెట్టేది ఏంటంటే ఒకసారి అందరం కలుసుకోవడం, అందులో ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అడ్మిషన్ టైంలో అవన్నీ షార్ట్ అవుట్ చేసుకోవడం, తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఎలాగ మనం సిలబస్ చేసుకోవాలి, ఎలాగ ఎగ్జామ్స్ పెట్టుకోవాలి, ఎలాగ మంచి రిజల్ట్ తీసుకురావాలని చెప్పేసి అందరికీ చెప్పే విషయం ఇది. ఆ సందర్భంగా ఈరోజు నెల్లూరు నుంచి స్టేట్ లెవెల్లో నేను స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను తర్వాత రమణారెడ్డి ఆయన స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. తర్వాత జిల్లాలో ఈ నియోజకవర్గం నుంచి మునీందర్ రెడ్డి, తర్వాత కొంతమంది ఇక్కడ అందరూ శివకుమారు, తర్వాత మహేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కలిసే ఆ ఉద్దేశం ఇక్కడికి వచ్చాం. ఇందాక చెప్పినట్టుగా అపస్మా ఏం చేస్తుందంటే ఒక 5-6 కార్యక్రమాలు. ఒకటి టీచర్స్ పరంగా టీచర్స్ అప్డేట్ కావాలి. దానికి ఎప్పుడో ట్రైనింగ్ అయి ఉంటారు. ఆ ట్రైనింగ్ మళ్ళీ అప్డేట్ అవుతేనే ఇప్పుడు వచ్చి ఈ జనరేషన్కు ఇప్పుడున్న ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కు సరైన టీచ్ చేయాలంటే ప్రతి సంవత్సరం ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే స్టూడెంట్ పరంగా ఏం చేయాలనేది ఒకటి ఉంటే స్టూడెంట్ పరంగా స్పోర్ట్స్ మీట్ కానీ, టాలెంట్ టెస్ట్ కానీ,
పెట్టే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇందాక అన్ని చెప్పారు వీళ్ళు ఆల్రెడీ ఎప్పుడు ఏం జరుగుతాయని. అలాగా తర్వాత మేనేజ్మెంట్ ఏజెంట్ చెప్పి కరస్పాండెన్స్ కూడా ఎలాగ స్కూల్స్ రన్ చేయాలి, ఎలాగ స్టూడెంట్స్ మేనేజ్ చేయాలి, పేరెంట్స్ని ఎలాగ మేనేజ్ చేయాలి, ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేయాలి అంటే మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్న నెల్లూరు స్టేట్లో ఉన్న అన్ని జిల్లాల కంటే కూడా నెల్లూరు జిల్లాలో ఎక్కువగా అద్భుతంగా చేస్తుంటాం. అలాగే టీచర్స్ కూడా గవర్నమెంట్ అవార్డ్స్ ఇస్తుంటుంది. అలాగే మేము కూడా గవర్నమెంట్ టీచర్ మాదిరి మా దగ్గర పనిచేసి మంచి మెరిటెడ్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసడానికి ప్రతి నియోజకవర్గంలో టీచర్ 40 మంది సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా ఆ టీచర్స్ డే ఆ రోజు కానీ తర్వాత వచ్చే 20 డేస్లో కండక్ట్ చేస్తున్నాం. అది 5వ తేదీ అన్ని స్కూల్లో మామూలుగా చేస్తారు. తర్వాత వచ్చి 6వ తేదీ కానీ లేదా ఒక 1 వీక్ లోపల అన్ని నియోజకవర్గాలు చేయడం లేవు. కానీ కొన్ని అక్కడెక్కడ ఉన్నా కూడా ఈ స్ట్రాంగెస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్ట్రాంగ్గా ఉండే అసోసియేషన్ మా తరఫున 3 ఎమ్మెల్సీలు కూడా ఎన్నిక కావడం జరిగింది. ప్రైవేట్ అపస్మా సపోర్ట్ తోటి రామచంద్రరెడ్డి గారు ఎమ్మెల్సీ టీచర్స్ కోట కింద, అలాగే పర్వదేటి చంద్రశేఖర్ రెడ్డి గారు మన జిల్లా ఉంచి వచ్చారు. కల్పలత కృష్ణా గుంటూరు నుంచి ఆమె వచ్చారు. వీళ్ళందరూ కూడా మా వాయిస్ను శాసన మండలిలో వినిపిస్తుంటారు. అందువల్ల వాళ్ళు వచ్చిన తర్వాత మాకు కమిషన్తో కానీ లేదా డిపార్ట్మెంటు లేదా ప్రభుత్వానికి కలిసేదానికి కూడా చాలా ఈజీ అయింది. అది మాకు ఒక పెద్ద బిగ్ సపోర్ట్ వాళ్ళు. అది మేము గెలిపించేది గతంలో మాకు ఉండే అవకాశం ఉండేది కాదు. ఈ గవర్నమెంట్ టీచర్లే ఈటీఎఫ్లో అటువంటి అసోసియేషన్లో ఎమ్మెల్సీ గెలిచేవాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాడు గెలిచారు. మా అపస్మా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆర్గనైజేషన్స్లో చాలా బలిష్టంగా ఉన్నటువంటిది, చాలా బలంగా ఉన్నటువంటి అసోసియేషన్గా మా అపస్మా ఏర్పడింది. ఈ అపస్మాలో నిర్వహించేటువంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను కూడా గుర్తుకు తెచ్చుకొని ఆ సమస్యల పట్ల ఆ అధ్యక్షుని సమక్షంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలను ముఖ్యంగా సాల్వ్ చేస్తూ అలాగే అపస్మాలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలను కూడా అక్కడ గుర్తుకు చేసుకుంటూ ఉన్నాం. ఆ అపస్మా నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది, అలాగే మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది, నెక్స్ట్ టీచర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఇవి మేము నిర్వహిస్తూ ఉంటాం. అలాగే స్కూల్స్లో ఏవైనా స్టూడెంట్స్కు సంబంధించినటువంటి ముఖ్యంగా పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా అన్ని సబ్జెక్టులను కూడా మేము పిలిపించి ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లను పిలిపించి నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మా సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో నేతాజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రతి నెల సెకండ్ సాటర్డే అనేటువంటిది సబ్జెక్ట్ వైజ్ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది నిర్వహిస్తుంటాం. అలాగే టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఆ టీచర్ ట్రైనింగ్లో కూడా ముఖ్యంగా సబ్జెక్ట్ వైజ్ను పిలిపించి ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను పిలిపించి ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో పాటు ముఖ్యంగా ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి గౌరవ పెద్దలను కూడా పిలిపించి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఇక్కడ నెక్స్ట్ అలాగే మనం ఇక్కడ జరిగేటువంటి లోకల్గా జరిగేటువంటి సమస్యలతో పాటు అక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్లో మా అపస్మా ఉన్నటువంటి స్థాయిలో ఒక్కసారి గుర్తుకు చేసుకుంటూ ఇలాగే స్పోర్ట్స్ను కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో స్పోర్ట్స్ నిర్వహించడం అనేటువంటిది ఒక అపోహ ఉన్నటువంటిది. ఆ అపోహను కూడా తొలగించేదానికి మేము ఎవరి ఇయర్ ముఖ్యంగా మనోహర్ రెడ్డి మెమోరియల్ స్పోర్ట్స్ ఒక ఏర్పాటు చేసి ఈ స్పోర్ట్స్ మీట్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆ స్పోర్ట్స్ మీట్ కూడా అన్ని నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తూ ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో అయిపోయిన తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఈ స్పోర్ట్స్ మీట్ అనేటువంటిది జరుగుతూ ఉంది. అలాగే మనోహర్ రెడ్డి మెమోరియల్ టాలెంట్ సెట్ ఎగ్జామ్ అనేటువంటిది కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఆ మనోహర్ రెడ్డి మెమోరియల్ టాలెంట్ సెట్ ఎగ్జామ్ అనేటువంటిది కూడా ముఖ్యంగా 3 స్థాయిలలో నిర్వహిస్తాం. ముఖ్యంగా స్కూల్ స్థాయిలోను, అలాగే నియోజకవర్గ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను ముఖ్యంగా 3 స్థాయిల్లో నిర్వహిస్తూ అక్కడ బాగా ఎంపికైనటువంటి మెరిట్ స్టూడెంట్స్ను జిల్లా స్థాయిలో తీసుకుని వచ్చి ఆ జిల్లా స్థాయిలో ముఖ్యంగా మెగా ఫంక్షన్ అనేటువంటిది నిర్వహిస్తూ ఆ మెగా ఫంక్షన్లో ముఖ్యంగా జిల్లా స్థాయిలో వచ్చినటువంటి మెరిట్ స్టూడెంట్స్కు ప్రోత్సాహక బహుమతులతో పాటు ప్రైజ్ మనీ కూడా ఇస్తూ స్టూడెంట్స్ను కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ముందు మా అపస్మా స్కూల్స్లో మంచి రిజల్ట్ను సాధించే విధంగా మా అపస్మా నిర్వహిస్తున్నటువంటిది. దీనికి అందరికీ కూడా ముఖ్యంగా నెల్లూరు జిల్లా స్థాయిలో ఈ ఘనంగా నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముఖ్యంగా మా గౌరవ పెద్దలైనటువంటి ఎంవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేటువంటిది ఇదంతా కూడా మా గొప్పదనంగా చెప్పుకుంటూ ఈరోజు ఈ రాపూర్ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా అలాగే ఇంకా మెరుగైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ఇక్కడ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం మాకు సంతోషదాయకంగా ఉందని తెలియజేస్తూ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9
9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.